ఏ కోర్స్ నేర్చుకోవాలో తెలియట్లేదా? అయితే ఇనుమాటిక్స్ కెరియర్ గైడెన్స్ ని ఫాలో అవ్వండి. అండ్ 'రాకాస' మూవీ ప్రమోషన్స్ స్టార్ట్ అయ్యే రోజు నిహారిక గారు ఒక మాట అన్నారు. "ఏందిరా బాబు వీళ్ళ ప్రమోషన్‌లు ఇంక చాలు అనిపించే రేంజ్ వరకు చేస్తామని." ఇకనైనా ఆగుతాయా ప్రమోషన్స్? ఇంకా కంటిన్యూ అవుతాయా? ఆహ్, ఏమోనండి. మేబీ ఆ సినిమా అంటే మా అందరికీ ఉన్నంత ప్రేమ, పిచ్చి అనుకుంటా. హ్మ్. చెప్పేసేయాలి అందరూ జూడాలి, అందరూ జూడాలి అని చెప్పి. ఆహ్, ఏమో చెప్పలేమండి. ఆగకుండా ఉంటే బావుంటుంది. హ్మ్. నేనైతే అనుకుంటున్నా. రేపు కూడా ఒక 2, 3 చిన్న చిన్న ఈవెంట్స్ ఉన్నాయి. కానీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మేమెప్పుడొచ్చినా సరదాగా మాతో పాటు ఎంజాయ్ చేస్తున్నారు. నవ్విన వాళ్ళు నవ్వుతున్నారు. ఇంక చాలులే ఆపండి అంటున్నారు. మళ్ళీ చూస్తున్నారు. మళ్ళీ ఎంకరేజ్ చేస్తున్నారు. సో, అది చాలా ఎంకరేజింగ్‌గా ఉంది. బట్ ఇది మీరు చాలా పాజిటివ్ సైన్ ఇచ్చారు ఇండస్ట్రీలో మేకర్స్‌కి. అంటే మీరు మీన్స్ మీ టీమ్. ఎందుకంటే ఒక సినిమాని జనాల్లోకి తీసుకెళ్ళడం ఎంత అవసరమో, ప్రమోషన్స్ ఏ స్థాయిలో ఉండాలో కరెక్ట్‌గా జెప్పారు. సో, ఇది చాలా గుడ్ సైన్ మిగతా మేకర్స్‌కి గూడా అవునండి. ఎగ్జాంపుల్‌గా. అండ్ సినిమా విషయం కాస్త పక్కన పెడితే మీరు సాంగ్స్ బాగా పాడతారా? బాగా ఏం పాడనండి. ఓకే. పర్వాలేదు. ఏదో నేనొక్కదాన్నే ఉన్నప్పుడు ఏంటి సడెన్‌గా ఈ టాపికొచ్చారు? లాస్ట్ టైం మనం మీట్ అయినప్పుడు, మన మీటింగ్ అయిపోయింది. మీరు కాస్త ఇంక బయలుదేరడానికి ఎళ్తున్నప్పుడు పక్కన నిలబడి మీరు హమ్ చేస్తూ ఉన్నారు విన్నాను. అవునా? ఆ! అయ్యో! ఏదైనా ఒక సాంగ్ పాడండి మాకోసం. అమ్మో! నేను పాడలేనండి. మీ ఇష్టం ఏదైనా పర్లేదు. సినిమా కాకపోయినా మీ ఉత్తరాంధ్ర పాటలైనా పాడండి. వద్దండి. వద్దు. నేను మాట్లాడడమే కష్టం. హ్మ్. అంటే మీరు నాకప్పుడే ఆల్మోస్ట్ ఇది ఫోర్త్, ఫిఫ్త్ టైమ్ కదా మనం కలవడం. సో, మంచి కంఫర్ట్ లెవెల్ ర్యాపో ఉంది గానీ, హ్మ్. పాడేంత రాలేదండి. మేబీ ఇంకొక 5, 6 ఇంటర్‌వ్యూస్ చేస్తే అప్పుడు కొంచెం మీ ముందు పాడడానికి ధైర్యం వస్తుందేమో. ఓకే. అదర్‌వైజ్ అండ్ ఎలాగో ఉత్తరాంధ్ర ప్రస్తావన వచ్చింది కాబట్టి, ఉత్తరాంధ్ర సాహిత్యంలో మీకు ఇష్టమైన వ్యక్తి ఎవరు? లేకుంటే ఇష్టమైన రచయిత గాని, ఇష్టమైన పాట గాని, కథ గాని, లేదంటే ఉత్తరాంధ్రలో చాలా ఉన్నాయి. 'తప్పెటగుళ్ళు' అని జెప్పేసి, అవును. 'సాయిబు దీవెనలు' అని జెప్పేసి, అవునవును. దాసరి పాటలు, రామాయణం గురించేసి ఇలా చాలా ఉన్నాయి. ఆ ప్రక్రియలో మీకిష్టమైనది ఏదైనా ఒకటి మీరు చూసింది? నేనింకా అంత సాహిత్యం మీద అంత అటువైపు ఎక్స్‌ప్లోర్ చేయలేదండి. నాకు మా అమ్మమ్మ గారు చెప్పిన కథలవ్వచ్చు, హ్మ్. అక్కడ చిన్న చిన్న అయ్యే స్టోరీస్ అవ్వచ్చు, ఎంకి పాటలంటాం హ్మ్. కదా! అవును. అట్లాంటి చిన్న చిన్నవి తెలుసు. హ్మ్. ఇంకా నేను ఎక్స్‌ప్లోర్ చేయాలి, ఇంకా నేర్చుకోవాలి, ఇంకా చదవాలి ఆ కల్చర్ గురించి. అంటే ఇప్పటిదాకా అంత అవకాశం, లీజర్ రాలా. హ్మ్. మెయిన్ స్ట్రీమ్ తెలుసు. లైక్ మా అమ్మమ్మ హెడ్ మిస్ట్రెస్ చేశారు. సో, వాళ్ళకుండే బుక్స్ అన్నీ తెచ్చేవాళ్ళు. బాలమిత్ర కథలు మెయిన్ స్ట్రీమ్ అన్నీ తెలుసు. కానీ లోకలైజ్డ్‌గా ఎళ్లి అక్కడ కల్చర్ అవన్నీ నేర్చుకోవాలి అనేంత మెచ్యూరిటీ అవ్వచ్చు నాకు ఈ మధ్య వచ్చింది హానెస్ట్‌గా చెప్తున్నా. ఓకే. ఆ లిటరేచర్ అంతా స్టడీ చేయాలనేది. సో, ఐ నీడ్ టు ఎక్స్‌ప్లోర్ మోర్ అండి. మేబీ అప్పుడు ఇంకొంచెం అవేర్‌నెస్ వస్తుందేమో ఇది నచ్చింది, ఇది నచ్చలేదని. అదర్‌వైజ్ మైన్ ఈజ్ ఆల్ మా అమ్మమ్మ చెప్పిన కథలు సినిమాల్లో ఎక్కువ చూపించినవే మోస్ట్‌లీ ఎక్కువండి. అండ్ మీరు ఇంటర్వ్యూకొచ్చినప్పటి నుంచి నన్నొకటి బాగా డిస్టర్బ్ చేస్తుంది. ఫస్ట్ అది అడిగేస్తాను. ఆ రింగేంది? యాక్చువల్‌గా రింగ్ ఉంటది. లేదా చేతికి వాచ్ ఉంటది. రింగ్‌లో వాచ్ ఉంది. ఇదేదో కొత్త మోడల్ వచ్చిందండి. రింగ్ వాచ్ అని చెప్పి. అది అవునా? బాగుంది కదా! అని పెట్టుకున్నా. చాలా బావుంది. క్యూట్‌గా ఉందని చెప్పి. ఏం కొనుక్కోలేదు ఈ మధ్య రీసెంట్‌గా. ఆ! ఇదేదో బావుంది అని చెప్పి వెరైటీగా ఉందని చెప్పి ఒకటి కొనుక్కున్నా. 'రాకాస' సక్సెస్ అయిన తర్వాత కొన్నారా? లేదండి ముందే కొనుక్కున్నా. ఒక 1, 2 మంత్స్ ముందే కొనుక్కున్నా. ఎప్పుడు వాడలేదు. హ్మ్. సరే ఇవాళ పెట్టుకుందాం అని సరదాగా. బట్ చాలా కొత్తగుంది. అవును. చిన్న రింగ్‌లోనే వాచ్. అవును. యాహ్! చాలా డిజైన్స్ వచ్చినాయి ఇందులో. హ్మ్. సరే ఇదేదో బావుంది కదా! అని. అండ్ మీకు మీ ప్రొడ్యూసర్ ఏం గిఫ్ట్ ఇచ్చారు? మాకావిడ సినిమా తీసి ఇంత దూరం దీన్ని మేము అంటే ఆనెస్ట్‌లీ మేమందరం కొత్త వాళ్ళం గదండీ. ఎస్పెషల్లీ నేను. చెప్పా గదా! ఫస్ట్ సినిమా 'బెంచ్ లైఫ్' నేను సీరీస్ చేశా. ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ చేశా. కానీ వెబ్ అనంగానే ఇట్స్ వెరీ లిమిటెడ్. మేడం. కానీ థియేటర్ రిలీజ్ అనేది చాలా పెద్దది. ఎంతమందికి అవకాశం వస్తుందండి థియేటర్ ఒక సినిమా చేసి, అందులో నచ్చిన కథ చేసి, ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేకుండా, మనకి బడ్జెటరీ రెస్ట్రిక్షన్స్ ఎక్కువ పెట్టుకోకుండా అలాంటి అవకాశం ఇచ్చిందే నాకు చాలా పెద్ద గిఫ్ట్ అండి. చూడాలి ఇందాకే అన్నారు ఏదైనా పార్టీ చేసుకుందాం అన్నారు. తర్వాత ఏమన్నా ఇస్తారేమో. అండ్ మీరు సక్సెస్ అయిన తర్వాత, సినిమా సక్సెస్ అయిన తర్వాత, మీరు ఈ ప్రమోషన్స్‌లో తిరుగుతున్న సమయంలో చాలామంది పెట్టిన ఒకే ఒక థంబ్‌నెయిల్ ఏందంటే, 'రామ్ చరణ్‌తో నెక్స్ట్ మూవీ.' అవును. 'రామ్ చరణ్' అంటే నాకు చాలా ఇష్టం. 'రామ్ చరణ్‌కి కథ రెడీగా ఉంది' అని మీరు చెప్పారో, మరి ఆ ఇంటర్వ్యూలో పెట్టారో నాకు తెలీదు గానీ, బట్ 'రామ్ చరణ్' అంటే మీకు చాలా ఇష్టం అనే విషయం మాత్రం క్లారిటీగా అందరికీ తెలుసు. సో, ఆయనతో మీటింగ్ తరువాత మీ థాట్ ప్రాసెస్ ఎలా ఉంది? అంటే చరణ్ గారికి కథ రాయాలనుకుంటున్నారా? సో, చరణ్ గారి విషయంలో మీ ఆలోచన విధానం ఎలా ఉంది? 'రామ్ చరణ్' గారంటే నాకు చాలా ఇష్టమండి. ఆహ్, ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ అండ్ 'బెంచ్ లైఫ్' 2 సీరీస్ చేశా అని చెప్పా కదా! అందులో ఒక డైలాగ్స్ కూడా ఉంటాయి. డైలాగ్స్ ఉంటాయి. అవును. మనం చరణ్ అన్న ఫ్యాన్స్ కదరా అని. సో, మాకు చాలా అంటే పిచ్చి ఇష్టం. 'రామ్ చరణ్' గారంటే పిచ్చి పిచ్చి ఇష్టం.
ఆయనకి కథలు రాసుకొని ఆయన డైరెక్ట్ చేయాలి అనేంత అంటే కోరికుంది. కాకపోతే అది ఓవర్ యాంబిషన్ అని కూడా నాకు తెలుసు. హ్మ్. బికాస్ 'రామ్ చరణ్' గారికి స్టోరీ అంటే మనకి ఇష్టమైనప్పుడు వాళ్ళకి ఈ స్టోరీ రాసుకునే సరిపోదురా 'రామ్ చరణ్' గారికి ఈ స్టోరీ ఏంటి ఇంకా రాసుకోవాలి ఇంకా అది ఉంటుంది కదా! హ్మ్. నాకైతే అది ఉంది. బట్ ఏదైనా స్టోరీ అనుకున్నప్పుడు ఫస్ట్ మనకి నచ్చిన యాక్టర్‌ని ఫస్ట్ ఊహించేసుకుంటాం అందులో. మేము 'రామ్ చరణ్' గారిని అలా ఊహించేసుకొని చాలా కథలు అనేసుకుంటూ ఉంటాం. హ్మ్. బట్ దెన్ ఎవ్రీ నౌ అండ్ దెన్ కాదు ఆయన ఒక్కొక్క సినిమా వస్తుంటే 'ఆర్ఆర్ఆర్' వచ్చింది. తర్వాత ఇప్పుడు 'పెద్ది' వస్తుంది. ఆ మైల్ స్టోన్సే వేరే ఉంటాయి. సో, ఇంకా చాలా నేర్చుకొని రాయాలి. బట్ దెన్ వై నాట్ అండి. దేవుడి దయ ఉంటే ఎప్పుడైనా 'రామ్ సూపర్. చరణ్' గారంటే ఇట్ వుడ్ సో అండ్ నైస్. చరణ్ గారితో మాట్లాడిన ఆ మూమెంట్స్‌లో మీకు బాగా ఆయన చెప్పిన మాట బాగా గుర్తుండిపోయే మాట ఏముంది? చెప్పాను గదా! మేము చాలా అంటే 'రామ్ చరణ్' గారి ఫ్యాన్. నేనొకసారి ఆల్రెడీ కలిసా 'రామ్ చరణ్' హ్మ్. గారిని. మీకు చెప్పానో లేదో ఇంతకుముందు. ఒక ఈవెంట్‌లో కలిసాం. కలిస్తే ఎళ్ళిపోతున్నాం. ఆయన 'ఇట్లు అర్జున' అని ఒక సినిమా చేసాం. అది చూసారాయన. హ్మ్. చిన్న బిట్ అది. హ్మ్. రిలీజ్ అవ్వలేదు ఇంకా. జస్ట్ ఒక చిన్న గ్లింప్స్ లాగా చూసి యాస్ ఎ టీమ్ వర్క్ చేసి నేను దానికి రైటర్‌ని. ఓకే. మహేష్ డైరెక్టర్. హ్మ్. ఆహ్, చేశారని చెప్పారు. నేను ఎళ్ళిపోతూ మనం ఏదైనా చెప్పేయాలి 'రామ్ చరణ్' గారికి. మన గురించి ఏదో చెప్పారని చెప్పి నేను మళ్ళీ వెనక్కెళ్ళి, "సార్ నేను ఒక వెబ్ సీరీస్ చేశాను సార్" అన్నా. 'నిహారిక' గారి ప్రొడక్షన్‌లో. చాలా లౌడ్ మ్యూజిక్ ఉండిందక్కడ. అంటే, "అవునా! వాట్ ఈస్ ఇట్ కాల్డ్? పేరేంటన్నారు?" నేను ఫ్రీజ్ అయిపోయా. ఇప్పుడు నేను చేసిన వెబ్ సీరీస్ ఇప్పుడు 'రామ్ చరణ్' గారు ఎళ్లి చూస్తారా? చూసి నాకు చెప్పేస్తారేంటి ఎలా ఉందో? తర్వాత మళ్ళీ కాంటాక్ట్‌లోకొస్తారా? నాకేం అర్థం కాలే. ఆ 2 మినిట్స్ ఐ వాస్ ఇమాజినింగ్ సో మచ్. మళ్ళీ అడిగారు. హ్మ్. టెల్ మీ వాట్ ఈస్ ఇట్ కాల్డ్ అంటే 'బెంచ్ లైఫ్' అనే పేరు నాకు గుర్తు రావట్లే. మీరు తీసింది. నేను తీసింది. అప్పుడు రిలీజ్ అయ్యి ఇంకా జస్ట్ ఒక 1 మంత్ గూడా గాలే. హ్మ్. అట్లా చూస్తున్నానంతే. వెనక సంగీత్ గూడా ఉండే ఆ పార్టీలో. సంగీత్ ఉన్నాడు, మహేష్ ఉన్నాడు. అందరూ ఇట్లా చూస్తున్నాను. ఏంటి చెప్పు ఏదో ఏం చెప్పలే. అప్పుడు ఆయనకి అర్థమైంది పాపం ఎంతమంది ఫాన్స్‌ని చూసుంటారు. ఆయన నా చెయ్యి తీసుకొని ఇట్స్ ఓకే. ఐ విల్ వాచ్ ఇట్ అన్నారు. సరే, సరే అని చెప్పి వచ్చేసా నేను. హ్మ్. సో, అట్లాంటి మూమెంట్ నుంచి మొన్న 'నిహారిక' గారు సెకండ్ హాఫ్‌లో ఒక చిన్న ట్రాప్ సీక్వెన్స్ ఉంటది. బాల్ రోల్ అవుతూ వస్తది అవును. చూడండి. అవును. స్వర్డ్స్ అన్నీ అవును. పడతా ఉంటాయి. సో, అది చూసి హి సెడ్ "చాలా బా తీశారమ్మా అసలు 'ఇండియానా జోన్స్‌లా' తీశారన్నారు." హ్మ్. చాలు. ఓకే. చెప్పి చాలా హ్యాపీ అనిపించింది. అంటే ఆహ్, మనం 'రామ్ చరణ్' అని చెప్పి అనే ప్లేస్ నుంచి 'రామ్ చరణ్' గారు లుకింగ్ ఎట్ మై వర్క్ అండ్ దెన్ సేయింగ్ దట్ బా తీశారమ్మా మీరు అని అంటే ఐ రెస్పెక్ట్ హిమ్ యాజ్ అన్ యాక్టర్. ఒక డైరెక్టర్‌గా నేను ఆ కాంప్లిమెంట్ తెచ్చుకున్నందుకు ఐ రియల్లీ ఫెల్ట్ హ్యాపీ. సూపర్. అండ్ మీరే చెప్పారు. ఎక్కడి నుంచి ఎక్కడికెళ్ళాను అనేది. సో, నేను మళ్ళీ జెండర్ ప్రస్తావిస్తున్నానని తప్పుగా అనుకోవద్దు. యాజ్ ఎ వుమెన్‌గా అందులోనూ శ్రీకాకుళం లాంటి ఒక బ్యాక్‌డ్రాప్ నుంచొచ్చి ఇక్కడ డైరెక్టర్‌గా సెటిల్ అవ్వడానికి చాలా కష్టాలు పడుంటారు. చాలా మందిని ఫేస్ చేసుంటారు. ఈరోజు సక్సెస్ కొట్టిన తర్వాత ఈ మొత్తం ప్రయాణం వెనక్కి తిరిగి చూసుకుంటే ఎలా ఉంది? బావుందండి. నేను కొన్ని ఇంటర్‌వ్యూస్‌లో అడిగినప్పుడు గూడా నా స్పీచ్ ఎప్పుడైనా చెప్పినప్పుడు కూడా ఎక్కడో శ్రీకాకుళం అంటాను. ఎక్కడో అంటే ఐ డిడ్ంట్ మీన్ నా ఉద్దేశ్యం ఏదో నా ప్లేస్, నా ఊరిని కించపరిచాలనో కరెక్ట్. లేదా ఎక్కడో అని కాదు. నా ఉద్దేశ్యం ఏంటంటే నేను రైటింగ్ స్టార్ట్ చేసినప్పుడో లేకపోతే నేను సివిల్స్ ప్రిపేర్ అయ్యాను నేను. అది ప్రిపేర్ అవ్వాలని స్టార్ట్ చేసి నాకు ఇంటర్నెట్ కూడా లేదక్కడ. హ్మ్. యూట్యూబ్, వైఫై ఇంకా రాలా. వైజాగ్‌లో అక్కడ వచ్చాయి. సో, అక్కడ ఏంటి అనంటే ఆహ్, ఆహ్, యూ నో ఇంట్లో వాళ్ళని ఒప్పించి రావడం కూడా తక్కువ. ఆహ్, ఎప్పుడు డాక్టర్ అవ్వాలి, ఇంజినీర్ అవ్వాలి ఇటువంటి గోల్సే తప్ప ఈ ఈ ఇంటర్నెట్ స్ప్రెడ్ అవ్వచ్చు. ఇవన్నీ మాకు ఆబ్వియస్‌లీ లేట్‌గా వస్తాయండి. హ్మ్. అటువైపు అండ్ ఆల్సో బయట కొన్ని కొన్ని సార్లు శ్రీకాకుళం అంటే అందరూ అని చెప్పను. ఎక్కడో దగ్గర కొంతమందికి హ్మ్. అందరూ మంచిగానే రిసీవ్ చేసుకున్నారు. చాలా కైండ్ ఉన్నారు గానీ, ఒక 5%, 6% పీపుల్‌కి చిన్న హేళనగా ఉండేది హ్మ్. ఒకప్పుడు. ఇప్పుడంత లేదులేండి. ఇప్పుడంతా తగ్గిపోయింది. ఒకప్పుడు అంటే ఆహ్, మేబీ ఒక 7, 8 ఇయర్స్. నా కాలేజ్‌లో కూడా నన్ను ఎర్ర బస్ ఎక్కొచ్చావు. హ్మ్. ఇట్లాంటి చిన్న చిన్న కామెంట్స్ వచ్చేవి శ్రీకాకుళం అని. నేనదెప్పుడు బట్ స్టిల్ నా కజిన్స్ కొంతమంది ఏంటనంటే, "మేము వైజాగ్ నుంచి వచ్చాం" అని చెప్పుకునేవాళ్ళు. ఎందుకంటే బికాస్ ఆఫ్ చిన్న హేళన, చిన్న భయం ఉంటుంది గదా! హ్మ్. కానీ నేను శ్రీకాకుళం నుంచి వచ్చా. ఎర్ర బస్సా? అవును నాది ఎర్ర బస్సే. ఏంటిప్పుడు? చూసుకుందాం. ఇలా ఒక చిన్న ఉండేది. సో, దట్ ఈస్ ద రీజన్ ఐ మెన్షన్ మై ప్లేస్ ఎక్కడికెళ్ళినా గూడా. మాది శ్రీకాకుళం. ఐ థింక్ ఇప్పుడు అందరూ హ్యాపీ ఉన్నారు. లైక్ మా శ్రీకాకుళం వాళ్ళ సపోర్ట్ నాకు బావుంది. ఎందుకంటే నాకు మెసేజ్ పెడుతూ ఉంటారు. వీఆర్ వెరీ ప్రౌడ్ అని చెప్పి. సో, ఇప్పుడు వెనక్కి చూసుకుంటే బావుందండి. ఇట్స్ వెరీ నైస్. ఐయామ్ గ్లాడ్ దట్ నా ఊరి పేరు మన రూట్స్ ఏదైతే ఎందుకంటే మా అమ్మమ్మ అక్కడి నుంచే. శ్రీకాకుళంలోనే పుట్టి పెరిగింది మా అమ్మమ్మ గూడా. మేము అది వదులుకోకుండా వి జస్ట్ క్యారీడ్ ఇట్ అండ్ ఎంతో కొంత నేను
గర్వంగా కొంచెం చెప్పుకునేటట్టు ఒక ప్లేస్కి వచ్చానని హ్యాపీగా ఉంది. నిజంగా అంటే మీరు చెప్పిన దానికి కంటిన్యూటీగా ఉత్తరాంధ్ర నేపథ్యమే చాలా గొప్పగా ఉంటుందండి. ఎందుకంటే మనకి ఒక మహాప్రస్థాన్ని ఇచ్చిన శ్రీశ్రీ కానీ, ఒక కన్యాశుల్కాన్ని ఇచ్చిన గురజాడ అప్పారావు కానీ, అవును. వంగపండు గారు అద్భుతమైన 300 పైగా అద్భుతమైన పాటలు రాశారు. వంగపండు గారు కానీ, మహామహులు అక్కడి నుంచి ఆ ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి ఆ మట్టి నుంచి మట్టి పరిమాణాలను తీసుకొని పాటలుగా మార్చిన వ్యక్తులు వాళ్ళంతా. సో అలాంటప్పుడు ఆ ప్రాంతం గురించి ఆ మనుషుల గురించి గొప్పగా చెప్పుకోవడంలో తప్పేం లేదు. పైగా అది మీ ఊరు, అవును. మీరు పుట్టిన గడ్డ. సో దాంట్లో తప్పే ఉంది. అవును. సో ఆ విషయంలో మొత్తం ప్రౌడ్ ఆఫ్ యూ మేడం. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.